ఈయన పక్క కేసీఆర్ కూడా నిన్న మాట్లాడినటువంటి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పాలన బాగలేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటూ కూడా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మరి కేసీఆర్ ఏమో పక్క ప్రజలు ఇప్పుడు నన్ను గద్దె దింపేసిరు, నన్ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకొని ఈరోజు మళ్ళీ నన్ను సమస్యలు తీర్చమని నన్ను మాట్లాడమంటే నేను ఎట్లా మాట్లాడతా, కంతవరకు ఇచ్చి యుద్ధమోలు ఏమంటే నేను ఎట్లా చేస్తా అంటున్నాడు. మరి ఆయన వైఖరి ఎట్లా? అట్లా కదమ్మా, నిన్ను ప్రతిపక్ష నాయకునిగా అయితే నిలబెట్టింది కదా, నిలబెట్టింది. మరి ఆయన మాట్లాడి తీసుకోవాలి. నువ్వు పుట్టగానే ముఖ్యమంత్రివా? కేసీఆర్ పుట్టినాడే ముఖ్యమంత్రి? కేసీఆర్ ఎమ్మెల్యే అయినాడే ముఖ్యమంత్రి? కేసీఆర్ ఎమ్మెల్యే అయినాడే ముఖ్యమంత్రి కాదు కదా. తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీలో అదివరకు ఆయన దుబాయ్ శేఖర్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడు, ఆయన తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిండు, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఓడిపోయిండు, మళ్ళీ మిడ్ టర్మ్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు, రవాణా శాఖ మంత్రి అయిండు తప్ప తెలుగుదేశంలో ముఖ్యమంత్రి కాలేదు కదా. నీకేదో అప్పుడు ఉన్న పరిస్థితులల్లో నువ్వు ఒక పార్టీ పెట్టవలసిన స్థితి ఏర్పడ్డది. తెలంగాణ భావజాలం అనేది ఇయ్యాల కాదు, కలిసిన నాటి నుంచి కూడా విడిపోవాలి అనే ఆలోచన విధానం అనేక సంవత్సరాల నుంచి ఉనుక కుంపటి వతక దీన్ని కాపాడుకత్తాళ్ళు ఉద్యమకారులు. కాబట్టి అది దక్కింది, కాబట్టి దాన్ని దక్కించుకున్నందుకు నువ్వు వచ్చి ముఖ్యమంత్రి అయినావు. 14 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయినావు. నిన్ను ఎప్పటి ముఖ్యమంత్రి చేయాలనా? నీ కుటుంబం చాకరీ చేయాలనా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్లా ప్రజలు మళ్ళీ దూరమే చేసుకుంటారు. నీ కుటుంబానికి చాకరీ చేయాల్సిందేనా అంటే ప్రజానాడి ఆయనకు తెలియకుండా అయింది అంటే ఒక విధంగా దరువు తప్పినట్లు లెక్క. పెద్ద మనుషులు దరువు తప్పుతారని అంటారు చూడు, ఏది పడితే కదా మాట్లాడతారు చూడు. కత్తి అని చేతికి ఇచ్చిన నీకో కత్తి ఇచ్చింది కదా. ప్రతిపక్ష నాయకుడు అంటే అది మామూలు కత్తి కాదు. ప్రజా సమస్యలను కానీ కాంగ్రెస్ పార్టీ చేసే పొరపాట్లను కానీ సరిదిద్దేందుకు ప్రతిపక్ష నాయకునికి ఇచ్చారు. అవును, సలహాలు సూచనలు అందించడానికే అక్కడ నిలబెట్టారు. నాకే ఇవ్వాలి, నేనే మెడకాయ కోస్తా ఎప్పటికీ. మీ మెడకాయలు కోసుకుంటా నా బిడ్డకు, నా కొడుకు, నా అల్లునికి, నా చుట్టాలకు, నా బంధువులకు, నా బంధువర్గానికి మీ ప్రజల మెడకాయలన్నీ కోసుకుంటా పెడతా అని అంటే ప్రజలు ఊరుకుంటారా? కత్తి ఎప్పటికీ ఈయనే చేతుల్లో ఉండాలా? ఆ కత్తి రేవంత్ రెడ్డి చేతికి వస్తే మరి రేవంత్ రెడ్డి చేసిన పురుషార్థం ఏది? అది కూడా కనిపించలేదు కదా. అందుకనే ప్రజలు సరి అయిన నిర్ణయం సరి అయిన టైంలో తీసుకుంటారు.